24వ తారీఖు జనవరి 2025 నాడు శుక్రవారం నాడు ఈ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని జీవీఎంసీ వాళ్ళు వచ్చి కూల్చేశారు. మనం పూర్వంలోనే మొఘళ్ళు, సుల్తాన్లు, అరబ్బులు, తురుష్కులు ఏ విధంగా అయితే హిందూ దేవాలయాలపైన దాడులు చేసి ధ్వంసం చేస్తారో అంత దారుణంగా, అంత అమానుషంగా, అంత క్రూరంగా ఇది విధ్వంసం సృష్టించారు. కనీసం ఒక ఆలయాన్ని కూల్చే ముందు ఒక అర్చకులకు కానీ, ఆలయ ధర్మకర్తకు కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా, కనీసం గుడికో నోటీస్ అంటించకుండా కూల్చేశారు. కూల్చే ముందు కనీసం ఎలాగంటే లోపల చెప్పులు వేసుకొని గుణపాలు పట్టుకొని లోపలికి దూరిపోయి ఆంజనేయ స్వామి విగ్రహం మీద గుణపాలతో పొడిస్తే తీశారు. ఇది ఎంత అమానుషం, ఇది ఎంత దారుణం. మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా లేదా బంగ్లాదేశ్లో ఉన్నామా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? జీవీఎంసీ అధికారులు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? మేము దానికి తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. రెండోది ఏంటంటే, ఎక్కడైతే ఈ ఆలయాన్ని కూల్చారో అక్కడే తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలి. చెయ్యకపోతే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ అంగీకరించే ప్రసక్తే లేదు. దీన్ని పాప ప్రక్షాళన చేయాలి. ఎవరైతే జీవీఎంసీ అధికారులు దీన్ని ఈ విధంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారో వాళ్ళు బహిరంగంగా ప్రెస్కు వచ్చి క్షమాపణలు చెప్పి తీరాలని విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము బజరంగ దళ తరపు నుంచి మేము తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తున్నాం. చెయ్యకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు హామీ ఇచ్చింది, హిందూ దేవాలయం మేము సంరక్షిస్తాం, హిందూ మనోభావం గౌరవిస్తామని చెప్పారు. కానీ అటువంటి స్థితిలో ఇంత దారుణం జరగడం చాలా అమానుషం. ఇది పైవారికి తెలిసిందా తెలీదు. మేము ఇప్పుడు ఇది ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డులో మనకి రెవెన్యూ కాలనీలో జరిగింది. ఇది మేము ఇప్పుడు అదే చెప్తున్నాం. మేము చెప్తుంది ఏంటంటే, ఇదే ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ మనకి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అది మసీదులు అవని, చర్చిలు అవని, లేకపోతే రాజకీయ నాయకుల విగ్రహాలు అవని, ఏవైనా సరే అక్రమ కట్టడాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా మేము గుర్తిస్తాం. మా నోటీసు కూడా వచ్చాయి. రోడ్డు మధ్యలో నిర్మించిన అన్యమతస్థ కట్టడాలు కూడా మేము గుర్తించాం. మనకి ఎందుకంటే బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, ఇది తప్పు అనేసి, ఉంటే కూలుస్తాం అనేసి. సో మేము వాటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. వాటిని కూడా మీరు తొలగిస్తారని, మేము లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం నుంచి మేము పెరిగిస్తున్నాం. జై శ్రీరామ్.